వైద్య సేవలు కింది వరకు ఉచితంగా అందడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఏదైనా కొత్త వ్యాధులు వచ్చినా ఇంకోటి వచ్చినా వాటికి అవసరమైన రీసెర్చ్ జరగడం కానీ లేదా వాటిని గుర్తించి ప్రజలకు వాటికి అవసరమైన సేవలు అందించడంలో కానీ ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉండే ఆసుపత్రులే కీలకమైన పాత్ర పోషిస్తాయనేది ఈ రోజుకు మనకు తెలుసు. ఈ రోజుకు అందుకే అడ్మిషన్ కావాలంటే ఎక్కడ చూస్ చేసుకుంటారంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫస్ట్ చూస్ చేసుకుంటారు స్టూడెంట్. ఎందుకంటే అక్కడికి వచ్చే పేషెంట్ల వెరైటీ అట్లుంటుంది, ఫ్యాకల్టీ సీనియారిటీ ఉంటుంది, రకరకాల వీళ్ళు వస్తారు. వ్యాధులను గుర్తించడం కానీ ట్రీట్ చేయడంలో కానీ అక్కడున్న అవకాశం స్పెషలైజ్డ్ ప్రైవేట్ వాటిలో ఉండదు. అందుకే ఈ రోజుకు కూడా గవర్నమెంట్ కళాశాలల తర్వాత ఇంక్లూడింగ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన 5 కళాశాలల్లో కూడా ఆల్రెడీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కళాశాలల కంటే దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అది వాటి విశిష్టత. చంద్రబాబు నాయుడు దీనికి రివర్స్ మాట్లాడతాడు. రెండవది, ఇక్కడికి సంబంధించినంత వరకు మొత్తం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి ఫైనాన్షియల్ క్లోజర్ టైఅప్ చేశాడు, ఆల్రెడీ ఫండ్స్ రిలీజ్ ఖర్చు పెట్టినాక నువ్వంతా చేస్తే సంవత్సరానికి 1,000 కోట్లు పెడితే 4-5 ఏళ్లలో కంప్లీట్ అయ్యేదానికి మొత్తం కాలేజీలన్నీ బయట ప్రైవేట్కి చేసేస్తారన్నాడు. పైగా ఆయన అంటున్నాడు పీపీపీ అంటే ప్రైవేట్ కాదంట. మరి ఏందో అర్థం కావట్లే. పీపీపీలు ప్రైవేట్ కాకపోతే మరి యాజ్ ఇట్ ఈజ్ ఎందుకు నడపవు? పైగా నేను ఉచితంగా వైద్యం ఇస్తానంటే అడ్డం పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ నిజంగా గన ప్రభుత్వ ఇప్పుడు పెట్టిన వైద్య కళాశాలలకు అక్కడ అనుబంధంగా ఉండే ఆసుపత్రులకు ఇప్పుడు పీపీపీ పద్ధతికి అసలు ఏమీ తేడా లేకపోతే నువ్వు మార్పు ఎందుకు? ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు కానీ వాళ్ళు లాభం ఆశించకుండా ఎందుకు వస్తారు? ఒకవేళ లాభం ఆశించకుండా వాళ్ళు వచ్చారనుకుంటే నువ్వు కాంట్రాక్ట్లో మరి అది పెడతావా? ఇందులో ఒక్క నయా పైసా తీసుకోరు, పూర్వం ఎట్లా నడుస్తుంది అట్లా నడుస్తుంది అని పెట్టగలవా? పెట్టి వాళ్ళతో సంతకాలు తీసుకోగలవా? అయినా సరే దబాయిస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఎందుకంటే తను ఏది మాట్లాడితే అది ప్రచారంలోకి వెళ్ళిపోతుందని. ఎవరికి అంత ఓపిక ఉండదు. పీపీపీ అంటే అంత పబ్లిక్ అని అనుకుంటారని ఆయన అనుకుంటాడేమో తెలియదు. నిన్న ఎవరు అంటున్నారు పీపీపీ అంటే ఏం లేదు, పబ్లిక్ దీని మీద ప్రైవేట్ పెత్తనము అని, పబ్లిక్ ప్రాపర్టీ మీద ప్రైవేట్ పెత్తనం అని. కరెక్ట్. అంటే అప్పనంగా తీసుకెళ్ళి ప్రభుత్వ భూమి, ప్రభుత్వ బిల్డింగ్లో ప్రభుత్వానికి సంబంధించినవో అవన్నీ అప్పచెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకొని ఇవి టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది. వచ్చింది మనకు వచ్చిన సమాచారం ప్రకారం 5 పార్టీలు వచ్చినట్టు. అంటే ముందే డిసైడ్ అయిపోయినట్టుంది, ఫలానా వాళ్ళకు, ఫలానా వాళ్ళకు. సో వీళ్ళు ఈ ల్యాండ్ బిల్డింగ్లు వాడుకొని వాళ్ళ బిజినెస్ లాగా వాళ్ళు ప్రమోట్ చేసుకొని వాళ్ళు వర్ధిల్లుతారు. ఈ పక్క ప్రజలు ఎవరైతే వైద్యం కోసం దీని మీద డిపెండ్ అయి ఉంటారో వాళ్ళు అగచాట్లు పడాల్సిందే. ఒక్కసారి దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున మనకు ముందు ఉన్న 12, ఇది ఒక 17, బహుశా ఇంకెక్కడా లేవు ఇంతగా విద్యకు సంబంధించి కళాశాలలు కానీ ఇన్ని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎక్కడ. ప్రతి పార్లమెంటుకు ఒకటి. ఇప్పుడు ఉన్న వాటిని లెక్కలేకేసుకుంటే ఒక చోట 2 కూడా వస్తున్నాయి. ఇది కాక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గిరిజన ప్రాంతాల్లో అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు, రిమోట్ ఏరియాలో ఆల్రెడీ. ఇవిగా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్లు ఇవి మొత్తం రాష్ట్రం మొత్తం దేశానికే తలమానికంగా ఒక వైద్యానికి మెడికల్ ఫీల్డ్కి సంబంధించి హబ్గా తయారయ్యేదాన్ని చంద్రబాబు నాయుడు ఈరోజు మొత్తం వెనక్కు కొట్టేస్తున్నాడు కంప్లీట్. అది విధ్వంసం, ఈయన చేస్తున్న విధ్వంసం. అయితే దురదృష్టవశాత్తు ఆయనకున్న మీడియా పవర్తో ఆయన విధ్వంసకారుడే, అందరినీ ఎదుటోళ్ళని విధ్వంసకారుడు అంటారు. ఇప్పుడు అదే ప్రచారం చేస్తున్నాడు. దీని మీద ఇప్పటికే ప్రజల్లో చైతన్యం బాగా ఉంది. ఇంకా దీని గురించి క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఈ క్వశ్చన్ చేయడం విడివిడిగా కాకుండా కలిసి క్వశ్చన్ చేస్తే, ఒకే గొంతుతో బలంగా వినిపిస్తే ఈ ఆలోచన నుంచి ఆయన విరమించుకునేట్టు చంద్రబాబు నాయుడు మీద, ఆయన ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది భవిష్యత్తు తరాలకు సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించింది, మొత్తం జాతికి సంబంధించింది, తెలుగు దేశానికి సంబంధించింది కూడా.
ఒక మన పెద్ద బ్రహ్మాండమైన మెడికల్ హబ్ తయారు అవుతున్న స్టేట్ను దాని నుంచి వెనక్కు తీసుకొని మళ్ళీ ప్రైవేటు వ్యాపారుల చేతిలో దీన్ని పెట్టాలనే ఆలోచనను ఆయన విరమించుకునేంత వరకు ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్ర ప్రజలందరి సహకారం కావాలి. ఇది మన భవిష్యత్తుకు సంబంధించింది, అందరూ రియలైజ్ కాదు, దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సింది అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రజా సంఘాలకు, అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానిస్తున్నాం, పిలుపునిస్తున్నాం. ఇది రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పారు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది, మన జీవితాలకు సంబంధించింది. కాబట్టి అందరూ చేయి కలపాల్సిందిగా కోరుతూ, అందులో భాగంగా ఇప్పుడు ఈ అక్టోబర్ 28వ తేదీ ఏదైతే ర్యాలీలు జరుగుతాయో, ఈ మన 28వ తేదీ ర్యాలీల్లో బాగా పాల్గొనాల్సిందిగా అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. వాటిని సక్సెస్ చేయాల్సిందిగా, అది ఎంత గట్టిగా గొంతు వినపడితే ఆ ప్రెషర్ అంతగా ఉంటుంది, వెనక్కు తీసుకోక తప్పదు. ఆల్రెడీ న్యాయస్థానాల్లో కూడా వేసినారు, కొంతమంది వేసినట్టున్నారు, ఆ కేసులు కూడా నడుస్తున్నాయి. అన్ని రకాలుగా ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో అందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇక్కడికి సంబంధించిన నెక్స్ట్ కార్యక్రమం కూడా మళ్ళీ నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో, అక్టోబర్ 28 నియోజకవర్గ కేంద్రాల్లో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలాగూ దీంట్లో పాల్గొంటే, ఇవి కాక మిగిలిన ప్రజా సంఘాలు కానీ పార్టీలు కానీ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాం పర్సనల్గా కూడా, వాళ్ళు ప్రజా సంఘాలు వాళ్ళు కూడా పాల్గొనాల్సిందిగా, ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు పాల్గొనాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.